హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఐరన్ కాల్షియం అధికంగా ఉండే గులు మునగాకు కలిపి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మునగాకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 3 స్పూన్స్ నువ్వులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. నేను పండుమిర్చి తీసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం చింతపండు వేసి ఒక 5 నిమిషాల పాటు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే మునగాకును కూడా వేసి 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు మునగాకు చల్లారేలోపు ముందుగానే పక్కన పెట్టుకున్న నువ్వుల్ని పొడి చేసుకుని అందులో వేయించుకున్న పచ్చిమిర్చి, సాల్ట్, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేశాక చల్లారిన మునగాకు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని వేగిన తర్వాత పసుపు వేసుకుని ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీ హెల్దీ మునగాకు నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.